వీక్షకులందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలనేవి దశావతారాలు. మరి దశ అవతారమైనటువంటి కల్కి అవతారం గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా రచయిత్రి అయిన శ్రీమతి గౌరీ ఉమేష్ గారు. నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, కల్కి అవతారం అంటున్నారు. అవును, దశావతారం కల్కి అవతారం అంటే కల్కి అవతారం అనేది ఆయన దాల్చాల్సి ఉందా, ఏంటి, ఎప్పుడు? అంటే ఇప్పటి వరకు అన్నీ ఇది ఆయన అవతారాలు అయిపోయినాయి అని చెప్పి, మరి ఇప్పుడు ఆ కల్కి అవతారం అంటే ఏంటి అసలు? ఇది దశావతారంగా వ్యాస భాగవతంలో లిఖించారు. లిఖించారు కానీ ఆయనే తెలిపారు ఇది కలియుగ అంతంలో వస్తుంది. కలియుగ అంతంలో ఎందుకంటే అప్పటికి ఈ హింసాకాండ పెచ్చు పెరిగిపోతుంది. కలి అంటే ఆ ప్రభావం నీకు తెలుసు కదా, ప్రజలందరిలో మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కలియుగాంతం అనే దాని మీద చాలా పెద్ద చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కలియుగాంతం అవుతుందని కూడా మనకి కామెంట్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే కలియుగాంతం అంటే ఇప్పుడే కాదు, ఈ వైవస్వత మన్వంతరం ఇప్పుడు జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఇందులో వచ్చి ఇప్పుడు జరుగుతున్నది కలియుగం. ద్వాపర యుగం అయిపోయింది, కృష్ణుడు ఈ కాలం అయిపోయిన తర్వాత కలియుగ ఆరంభంలో మనకి బుద్ధావతారం జరిగింది అని చెప్పుకున్నాం. కలియుగ ఆరంభంలో అది జరిగింది. అంతంలో అన్నారు ఈ అవతారానికి నాంది పడుతుంది అన్నారు వ్యాసుల వారు. కల్కి అవతారం కానీ ఏ కలియుగం అనేది అది మనం వేచి చూడాల్సిందే. చాలా మంది కల్కి అవతారం అని చెప్పి చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ అవతార గాథని విని నేనే కల్కి రూపుండని ఇలాంటివి చాలా విన్నాం. మనం పట్టించుకోని అవసరం లేదు. ఇది ఈ కలియుగం తీసుకున్నా కూడా అంతమయ్యే సమయానికి మళ్ళీ కృతయుగం రావాలి కదా. అందుకని కలికి అవతారం దాలుస్తాడు విష్ణుమూర్తి. కొన్ని వేల సంవత్సరాలు ఉండే ఉంటుంది కదమ్మా. అయితే కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. 4వ పాదంలో కదా అంతం అంటే కూడా, కలియుగ అంతం అంటే కూడా ఇప్పుడు ప్రథమ పాదం. 4వ పాదం రావాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది, ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు అనుకోవచ్చు మనం. ఎందుకంటే కలియుగంలో తక్కువ, దాని నిడివి తక్కువ. ఈ కాలం అంతా అయితే కానీ తర్వాత కలికి అవతారం దాల్చడానికి విష్ణుమూర్తి సంసిద్ధుడు అవ్వడు. ఈ వ్యాసుల వారే రచించారు. ఇదంతా ఎలాగంటే అధర్మం పెచ్చు పెరిగిపోతుంది, అప్పటికి పూర్తిగా నాశనం అయిపోతుంది ప్రజల్లో మంచితనం అనేది. అటువంటప్పుడు ఆయన మళ్ళీ కలికి భగవానుడిగా అవతరిస్తాడు. రాజవంశంలో అవతరిస్తాడట. ఇది కూడా మళ్ళీ చెప్తున్నారు. రాజవంశం అంటే అప్పటికి మళ్ళీ రాజుల కాలం వస్తుంది. పూర్వం రాజుల కాలం లాగా ప్రభుత్వం మారిపోతుంది, మళ్ళీ రాజుల హయాం వచ్చేస్తుంది. అప్పుడు విష్ణుయసుడు సుమతి అనే దంపతులకి ఈయన జన్మిస్తాడు. అంటే ఎవరికి జన్మిస్తారు అనేది కూడా చక్కగా తెలియజేస్తారు. ఎందుకంటే ఇది భవిష్యత్ పురాణం అని ఆ పురాణం చెప్పారు నారదులు వారు వ్యాసుల వారికి. నారదుడికి బ్రహ్మగారు చెప్పారు, వ్యాసుల వారు సుఖయోగికి చెప్పారు. సుఖయోగి సూతుల వారు విన్నారు ఆయన ప్రవచిస్తుంటే. ఆయన సౌనకాదులకి 12వ స్కందంలో భాగవతంలో ఇది చెప్తున్నారు. అమ్మా, ఎన్ని పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటారమ్మా మీరు? ప్రతి ఒక్క కథలో కూడా మీరు ఎన్నో పేర్లని ఉటంకిస్తూనే ఉన్నారు. అవునమ్మా, ఇది నేను రచయిత్రి అంటున్నావు, రాశాను దీని గురించి. శ్రీకృష్ణ చరితామృతం అని నా రచనలో ఇవన్నీ కూడా పేర్కొన్నాను. ఆ విధంగా కొంచెం గుర్తు ఉంటుంది. అంటే చాలా మంది చూడకుండా చెప్పలేరు ఎవరి పేర్లేరు, కానీ మీరేమో అలా అలవోకగా చెప్పేస్తూ వెళుతున్నారు. అంటే కొంచెం లోతుకి, మనసు లోతుల్లో నుండి ఆలోచించి అనుకోవాలి మనం. ఆయన ప్రసాదించింది ఆ భక్తి. సరే, మనం ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ కాలంలో కలికి విష్ణుయసుడు సుమతి అనే దంపతులకి జన్మించి, అప్పుడు పద్మావతి అనే పేరుతో లక్ష్మీదేవి శ్రీలంకలో జన్మిస్తుందిట. సింహళ ద్వీపం అంటారు ఇది. శ్రీలంకలో జన్మిస్తుంది. ఆమెని వివాహం చేసుకుంటాడు. అంటే భారతదేశంలో పుట్టి శ్రీలంకలో అమ్మాయిని చేసుకుంటాడు. అంతకుముందు ఇంకొక అమ్మాయిని కూడా ఇక్కడ భారతదేశం కన్యని చేసుకుంటాడు. ఇవన్నీ ఇవ్వబడ్డాయి. తర్వాత శ్రీ మహాలక్ష్మి పద్మావతిగా అవతరిస్తుంది. అక్కడ ఈయన దిగ్విజయ యాత్ర అని అది చేస్తాడు. అప్పుడు శ్రీలంకను కూడా జయించి ఆమెను వివాహం చేసుకోవడం, తర్వాత ఈ ధర్మాన్ని పునరుద్ధరించడం. కలికి అవతారంలో ఆయన చేసే ఆ ఉద్దేశ లక్ష్యం ఏమిటి అంటే ఇదంతా కూడా అధర్మాన్ని రూపుమాపడం, మళ్ళీ కృతయుగానికి రావాలి అనడానికి నాంది పలకడం. అది బీజం వేస్తున్నారు ఆయన అక్కడ, అది చేస్తున్నారు. అది ఈ కలికి అవతార ముఖ్య లక్ష్యం.
ఇక్కడ ఈ అవతారంలో పరశురాముడు ఆయనకి గురువు అవుతాడు. పరశురాముడు గురువు. పరశురాముడికి శిష్యుడుగా ఆయన ఎన్నో నేర్చుకుని, పరశురాముడు మనం చెప్పుకున్నాం కల్పాంత వరకు ఆయన జీవితుడై ఉంటాడు. ఈయనకి విద్య అన్ని, ధనుర్విద్య అన్నీ నేర్పిస్తారు. తర్వాత ఈయన తన తండ్రికి కూడా ఈయన ఎన్నో యజ్ఞాలు అన్నీ చేయించి ఆయనకి ఉత్తమగతులు ప్రాప్తింపజేస్తారట కలికి భగవానుడు. ఈ అవతారం ఇంకా రాలేదు, కానీ దాన్ని అప్పటికీ వ్యాసుల వారు చెప్పేయడం అంటే మనం అదృష్టం ముందుగానే తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇదంతా ద్రష్టలు అంటారు మునులని. వాళ్ళకి తమ తపోశక్తితో ఇవన్నీ చూడగల ఆ శక్తి వస్తుంది అనమాట. అది వాళ్ళకి ఒక ఇది వస్తుంది, బలం అనుకోవచ్చు, శక్తి అనుకోవచ్చు, ఒక వరంలాగా ముందుగా జరిగే భవిష్యత్తు అంతా కూడా తపోశక్తి వల్ల వాళ్ళు ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. అది చూసి నారదుల వారు ఈయనకి చెప్పారు. నారదుల వారికి బ్రహ్మగారు చెప్పారు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఆ విధంగా ఇది మన దాకా వచ్చింది. 12వ స్కంధంలో సూతుడు ఈ విషయం చెప్పాడు మహామునులకి. ఆ తర్వాత ఇక అక్కడికి పరీక్షిత్తు వెళ్ళిపోయాడు, సుఖయోగి వెళ్ళిపోయాట. ఇది సూతుల వారు మనకి ఆ సుఖయోగి చెప్పేది వరకు విన్నారు ఆయన. ఆ తర్వాత ఆయన పరీక్షిత్తుకి చెప్పాడు, నాయన సప్తాహం చేయించేశాను నీ చేత, ఇక నువ్వు ఏకాగ్రంగా ఆ శ్రీహరిని ప్రార్థించుకుంటూ ఉండు. నీకు ఆ తక్షకుడు రాని ఎవరు రాని అది ఆ స్పృహ నీకు ఉండకూడదు. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అసలు నీకేమీ తెలియదు, నువ్వు పరమపదం పొందుతావు అని చెప్పి ఉపదేశించి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పరీక్షిత్ అలాగే ఆయన ఏకాగ్రంగా మనసును పెట్టుకొని ధ్యానం చేసుకుంటున్నట్ట. తక్షకుడు గురించి ఆలోచించలేదు. ఆయన ఒక కట్టెలాగా శరీరం అయిపోయింది. ఆయన మనస్సు అంత లగ్నం చేశాడు పరమాత్మ మీద, శరీర స్పృహ లేదు. అంటే తక్షకుడు వచ్చేటప్పటికే ఆయన శరీరంలో స్పృహ లేదు. ఆయన వచ్చి కాటు వేశాడు, అది దగ్ధమైపోయింది శరీరం. కానీ దీన్ని ఎలా పోలుస్తారు అంటే సుఖయోగి వెళ్ళిపోయాడు. సూతుల వారు ఆయన ఏమంటారు అంటే, ఇది ఒక తండ్రికి పుత్రుడు చేసే అంత్యక్రియల్లాగా ఉన్నాయట. అప్పటికే ఆయన వెళ్ళిపోయింది, మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, సూక్ష్మ శరీరం లేదు. స్థూల శరీరాన్ని కాటు వేసి అగ్నితో దహింపజేసేసాడు, ఆ విషాగ్నితో అని ఇదంతా చెప్పి భాగవత పురాణం అంతా చెప్పిన తర్వాత సుఖయోగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదంతా జరిగింది అని వ్యాసుల వారు ఆయన దివ్య దృష్టితో చూశారు. సూతుల వారు ఏం చెప్తున్నారు సౌనకాదులకి అంతా గ్రహించి, వ్యాస పురాణం అందుకే చాలా పురాణాలు సూతుల వారితోనే సూత సౌనకాదులతో ప్రారంభమై వాళ్ళతోనే ముగుస్తూ ఉంటుంది. భాగవతం కూడా అలాగే ముగిసిందనమా. ఈ విధంగా సూతుడు చెప్పినదంతా వీళ్ళు విన్నారు. ఇక మనం ధన్యులయ్యారని చెప్పుకోవాలి. అందరూ కూడా విన్నవారికి కూడా మోక్షం వస్తుంది. నిజంగా అంటే ఇప్పటి వరకు 9 అవతారాలేమో జరిగిన అవతారాల గురించి తెలుసుకున్నాం. 10వ అవతారం వచ్చేసేసి కల్కి అవతారం, జరగబోయేది కూడా ముందే మనం తెలుసుకునే అవకాశం అనేది వచ్చింది. అంతేకాదు అప్పుడు ఏ రాజులు మనకి వేరే చరిత్రలు చెప్తూ కూడా మనల్ని పరిపాలించిన అశోకుడు, హర్షవర్ధనుడు, ఈ చరిత్రలో మనకి ఇప్పుడు ఏ రాజుల పేర్లు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా చెప్పాడు సూతుడు, శుకుల వారు చెప్పినట్టుగా. అంటే అవన్నీ కూడా దివ్య దృష్టితో ముందే గమనించి ముందే చెప్పేశారు వాళ్ళు. అంటే ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళకి దివ్య దృష్టితోటి అన్ని భవిష్యత్ అనేది రాసేశారు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. అందుకే ఇక్కడ ఒక్క పద్యం చెప్తాను. వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధారసమున మునసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదను పదవిని కనుడు రసిక భావ విధుల్ అంటారు పోతన గారు. ఇది సంస్కృత మూలంలో ఆయన రాసిన పద్యానికి అనువాదమే. అంటే ఏంటంటే వేదమే ఒక కల్పవృక్షం అనుకున్నప్పుడు దాని సారం అంతా ఫలంలోకి కదా ఒక వృక్ష సారం వచ్చేది, దాని సారం అంతా భాగవత పురాణంలోకి వెళ్ళిపోయిందిట. అలాంటి పురాణాన్ని శుకుడు ఎంగిలి చేసి, అంటే తన తండ్రి చెప్పిన దాన్ని ఆయన మళ్ళీ విని చెప్తున్నాడు. అంటే ఆయన ఆస్వాదించి సుఖయోగి పరీక్షిత్తుకు చెప్తే అది ఎంత రుచికరంగా తయారైంది అంటే మనకి ఈ పండితులారా రసిక భావ విధులు అంటారు పోతన గారు. అంటే భక్తులారా మీరు ఆ పని చేయండి, ఆ రసాన్ని పీల్చే పని, ఆస్వాదించే పని చేయండి అంటారు ఆయన. చాలా చక్కగా అమ్మ పద్యంకి అర్థము కూడా అర్థమయ్యేలాగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. విన్నారు కదండి, దశావతారాలలో దశ అవతారమైనటువంటి కల్కి అవతారం శ్రీ మహావిష్ణువు ధరించే
భవిష్యత్ అవతారం గురించి కూడా మనకి చక్కగా తెలియచేశారు. ఆ భాగవతంలో ఏ విధంగా చెప్పబడిందో అవన్నీ కూడా మనకి వివరంగా తెలియజేశారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా ఆధ్యాత్మిక వీడియోలతో మీ ముందుంటాము. నమస్కారం.